2012-13 సంవత్సరంలో వ్యాపారం చేస్తున్నటువంటి బ్రాందీ షాప్ వ్యాపారం లైసెన్స్ లేకుండా చేస్తున్నటువంటి అప్పటి 5 మంది పైన ఎం గోవిందు, పి మునిస్వామి, సి కృష్ణమూర్తి, మునిరత్నం, నారాయణ, గోపినాథ్ రెడ్డి ఇలా 5 మంది అప్పుడు పురపాలక సంఘానికి ట్రేడ్ లైసెన్స్ కట్టకుండా అక్రమంగా వ్యాపారం చేస్తున్నందువల్ల అప్పటి కమిషన్ వాటిని లోకల్ కోర్టు అయినటువంటి స్పెషల్ కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత అది ఇప్పటికీ అంటే 2012లో ఉన్నటువంటి అప్పటి ట్రేడ్ లైసెన్స్ను తర్వాత వాళ్ళకి నోటీసుల ద్వారా తెలియజేసినప్పటికీ అప్పటికి వాళ్ళు చెల్లించడం అప్పుడు కోర్టు ఫైల్ చేస్తే దాదాపు అప్పుడు బ్రాంచ్ షాప్కు ఏదైతే ఎక్సైజ్ స్టాంప్ డ్యూటీ దానికి మా వాల్యూ ప్రకారం అప్పట్లో 42,000 రూపాయలు అంటే 4,42 లక్షలకు వాళ్ళకు బ్రాంచ్ షాప్ లైసెన్స్ ఫీజు ఉంటే ఎక్సైజ్ ఫీజు ఉంటే దానికి 1% మన మున్సిపాలిటీకి కట్టాల్సి ఉంటుంది. దానికి 42,000, దానికి అదనంగా మన 50% పెనాల్టీ లైసెన్స్ ఫీజు 21,000, మొత్తం 500 రూపాయలు దానికి సంబంధించినటువంటి నోబెల్ సర్టిఫికేటు, లీగల్ ఛార్జెస్ అన్ని కలిపి 63,500 రూపాయలు అప్పట్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ 5 కేసులు అప్పటి నుంచి పలు వాయిదాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి గారు, జడ్జి మేడం దీనిపైన కొద్దిగా కేసును త్వరితగతిన బెంచ్కి తెచ్చి ఈరోజు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా లైసెన్స్ అనేది కట్టేదానికి ఈరోజు డబ్బులు కట్టమని జడ్జిమెంట్ మనకు పురపాలక సంఘానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా వారికి ఇన్ టైంలో కట్టడం వల్ల ఎన్ని లాస్ ఉండదు. ఈ 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళకు ప్రతి వాయిదాకు పోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి లాయర్లకు కూడా లీగల్ ఫీజులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చట్టం ప్రకారం అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏదైనా వ్యాపారం చేయాలంటే పురపాలక సంఘం పరిధిలో ఖచ్చితంగా 30 రోజుల ముందుగా అడ్వాన్స్గా అప్లై చేసుకొని లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయాలి. అక్రమంగా వ్యాపారం ఎవరు కూడా చేయకూడదు. అలాగే మన పురపాలక సంఘంలో ఎవరైనా బకాయిలు ఉన్నాయో ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా సకాలంలో చెల్లించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చట్ట ప్రకారం చట్టానికి అందరూ లోబడిపోయి ఉండాల్సిందే. చట్టాన్ని కూడా ఎవరు కూడా ధిక్కరించే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుంచుకొని పలమనేరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఏదైనా బకాయిలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా షాప్ రూములు కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, నీటి కుళాయి పన్నులు కావచ్చు, ఏదైనా కానీ పురపాలక సంఘం రావాల్సిన బకాయిలన్నీ కూడా త్వరలో వసూలు చేయడానికి మా సిబ్బంది అంతా కూడా పలుమార్లు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా లాంగ్ పెండింగ్ ఉన్నట్టన్నీ కూడా త్వరలో కూడా తగిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయమండి. 5 మంది 5 కేసులే కదా చూడు ఒకసారి. ఎవరైతే ఇప్పుడు జడ్జిమెంట్ ప్రకారం మనకు 5 మంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు జడ్జిమెంట్ ప్రకారం ఒక్కొక్కరు 63,500 రూపాయలు కోర్టు ద్వారా చెల్లించవలసినదిగా జడ్జి గారు ఆదేశించినారు. కానీ ప్రతి ఒక్కరూ సహకరించి భవిష్యత్తులో ఎవరు కూడా పురపాలక సంఘానికి రావాల్సిన బకాయిలను కూడా సకాలంలో చెల్లిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం.